అందరికీ నమస్కారం. మేము రెండో రోజు గంగోత్రి పయనమయ్యాం. గంగోత్రి వెళ్తుంటే దారిలో మాకు దేవదారు వృక్షాలు చాలా బాగా కనిపించాయి. మనకి చార్ధాంలో ఇంచుమించు అన్ని దేవదారు వృక్షాలు బాగా కనిపిస్తాయి. వాటిని ఆస్వాదిస్తూ మేము మొత్తం జలపాతాలు అవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా గంగోత్రి చేరుకున్నాం. గంగోత్రికి మనం ట్రెక్కింగ్ అవసరం ఏమీ లేదు. సునాయాసంగానే మనకి వ్యాన్ వెళ్ళిపోతుంది. వ్యాన్ కొంచెం దూరంలో ఆపుతారు. అక్కడి నుంచి మనం ఎలా అయినా మనం 1-2 కిలోమీటర్స్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి. వచ్చిన తర్వాత మేము స్నానాలు అవన్నీ ఆచరించి గంగోత్రిలో గంగాదేవిని దర్శనం చేసుకుని భగీరథి నదిని చూసి అన్ని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చూసి ఆస్వాదిస్తూ దైవత పూజలో అన్నీ సక్రమంగా జరగాలని దండం పెట్టుకుంటూ మేము లొకేషన్ అంతా ఆస్వాదిస్తున్నాం. చాలా బాగా జరిగింది ఈ చార్ధామ్ మాకు. అంత యూట్యూబుల్లో అందరూ వీడియోలు అన్నీ అలా భయపెట్టారు, కానీ ఇక్కడ అంత భయపడవలసిన అవసరం లేదు. మనం ఆ శివుడు ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదంటారు కాబట్టి ఆ శివుడి మీద భారం వేసి మనం చార్ధామ్ వెళ్ళొచ్చు. మేము చిన్నపిల్లలతో వెళ్ళాము. మాకు చక్కగా అన్నీ దర్శనాలు కూడా చక్కగా టకటక అన్నీ అయిపోయి మనశ్శాంతిగా మేము ఇంటికి తిరిగి వచ్చాం.